భారత్లో పక్క నరేంద్ర మోడీకి ట్రంప్కి మంచి స్నేహం ఉంది. ఉంటే ఉపయోగం ఏంటి? 18,000 మందిని మన వాళ్ళని వెనక్కి పంపించేస్తాడట. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? బాయి బాయి అన్నప్పుడు అది చెయ్యరా? ఏదో పని చేసినోడిని కాపాడడం ఏంటి? మన దేశంలో బంగ్లాదేశ్ వాళ్ళతో కాల్చి చంపమని చెప్తున్నాం, తరిమి కొట్టమంటున్నాం, తన్ని అవతలకు పడేయమంటున్నాం, జైళ్లలో పడేయమంటున్నాం. ఎందుకు? అక్రమంగా చొరబడ్డాడు అన్నటువంటి. అక్రమంగా చొరబట్ట మనం పక్క దేశానికి వెళ్తే, పాకిస్తాన్కి వెళ్తే ఊరుకుంటారే? బొక్కలు దోసి మక్కలు ఎరగొడతారు. లేకపోతే చైనాకి వెళ్తే ఊరుకుంటారే ఏంటి? మక్కలు ఎరగొడతారు. శ్రీలంకకి వెళ్తే ఊరుకుంటారే? నువ్వు చట్టబద్ధంగా పో, వీసాతో పో. నువ్వు వాడు ఉద్యోగమే చేస్తావు, వ్యాపారమే చేస్తావు, చట్టబద్ధంగా పో. అడ్డదారిన మెక్సికో దారిలో నుంచి, కెనడా దారిలో నుంచి వెళ్ళిపోయి ఏదో పని చేశాక ఆ 18,000 మంది శరణార్థులు అని చెప్పి అక్కడ ఈ దేశంలో బ్రతకలేక మేము ఈ దేశానికి వచ్చామయ్యా, మేము బానిసగా బతుకుతామయ్యా, ఈ దేశంలోనే వచ్చిన దరిద్రుల గురించి మనం కాపాడమైంది. వాళ్ళ గురించి నరేంద్ర మోడీ మాట్లాడాల్సిందేంటి? ఇంకొకటి, ఇప్పుడు మోడీ ఓ రకంగా బహుమానం ఇస్తున్నాడు మోడీకి ట్రంప్.